పెళ్లి చేసుకుంటే 2 లక్షల రూపాయలైతే రావడం అయితే జరుగుతుంది. అసలు ఈ స్కీమ్ పేరేంది? ఈ స్కీమ్‌కు ఏ విధంగా అప్లికేషన్ చేయాలి? ఈ స్కీమ్‌కి అప్లికేషన్ చేయాలి అంటే మీ దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉండాలి? ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. దివ్యాంగులు వివాహ ప్రోత్సాహం కింద ప్రభుత్వం అయితే ఈ మ్యారేజ్ ఇన్సెంటివ్ స్కీమ్ అయితే ఇదివరకైతే ఈ స్కీమ్ అయితే ఉండేది. కానీ ఇది వరకు ₹1,00,000 ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఈ జనవరి 17 నుంచి 2 లక్షల రూపాయలు అయితే ఇస్తున్నారు. ఈ 2 లక్షల రూపాయలు ఎవరికి ఇస్తారు అనంటే ఈ ప్రోత్సాహక నగదు ఏ విధంగా ఇస్తారు అనంటే ఇద్దరు దివ్యాంగులు అంటే ఎవరైనా సరే హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, గ్రూమ్ అండ్ బ్రైడ్ అంటే అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే ఇద్దరు కనుక పెళ్లి చేసుకున్నట్లయితే మీకు ఇది వరకైతే ₹1,00,000 ఇచ్చేవారు. జనవరి 17, 2026 నుంచి అయితే 2 లక్షల రూపాయలకైతే పెంచడం అయితే జరిగింది. అయితే ఇది వరకు ఒక క్యాండిడేట్ హ్యాండిక్యాప్డ్, ఒక క్యాండిడేట్ మంచిగా ఉన్న వాళ్ళకైతే ₹1,00,000 ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఇద్దరు క్యాండిడేట్లు హ్యాండిక్యాప్డ్ ఉంటే 2 లక్షల రూపాయలు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా సరే ఒకరు హ్యాండిక్యాప్డ్ ఇంకొకరు నార్మల్ క్యాండిడేట్ ఉంటే ₹1,00,000 అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే మామూలుగా కళ్యాణ లక్ష్మి అప్లికేషన్ చేస్తే బ్యాంక్ అకౌంట్ తల్లిది కానీ తండ్రిది కానీ ఇస్తాము. కానీ ఈ దివ్యాంగులకైతే ఖచ్చితంగా క్యాండిడేట్ అంటే అమ్మాయి యొక్క బ్యాంక్ అకౌంట్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇది ఎవరు అప్లికేషన్ చేసుకోవచ్చు అంటే ఖచ్చితంగా సొంత రాష్ట్రానికి చెందిన వాళ్ళే ఉండాలి. అంటే తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళకు మాత్రమే ఛాన్స్ ఉంటుంది. మీరు ఈ స్కీము ఎలిజిబుల్ ఉండాలి అని అంటే ఖచ్చితంగా మీరు ఎవరైతే ఈ అప్లికేషన్ చేసుకుంటారో 40% వైకల్యం అయితే ఉండాలి. అదేవిధంగా మీ దగ్గర ఖచ్చితంగా సదరం సర్టిఫికేట్ ఉండాలి. సదరం సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఏజ్ ఎంత ఉండాలి అని అంటే ఖచ్చితంగా అమ్మాయికి అయితే 18 సంవత్సరాలు ఉండాలి, అబ్బాయికి అయితే 21 సంవత్సరాలు అయితే ఉండాలి. ఈ కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో 1,50,000, పట్టణ ప్రాంతాల్లో అయితే 2 లక్షలు అయితే ఉండాలి. ఒకవేళ మీరు హ్యాండిక్యాప్డ్ అయి ఉండి కూడా మీ దగ్గర ఇన్కమ్ సోర్స్ ఎక్కువగా ఉంటే మీకు కూడా వచ్చే అవకాశం అయితే లేదు. ఈ స్కీమ్ కి అప్లై చేయాలని అంటే మీ దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉండాలి అని అంటే మ్యారేజ్ సర్టిఫికేట్ ఉండాలి, అదే విధంగా సదరం సర్టిఫికేట్ ఉండాలి, ఆధార్ కార్డు అమ్మాయిది ఉండాలి, అబ్బాయిది ఉండాలి, క్యాస్ట్ ఇన్కమ్ ఉండాలి, అదే విధంగా రెసిడెన్సీ ఉండాలి, బ్యాంక్ పాస్బుక్ ఉండాలి, పెళ్లి ఫోటో ఉండాలి, అదే విధంగా పెళ్లి పత్రికలు కూడా ఉండాలి, పెళ్లి ఫొటోస్ కూడా ఉండాలి. ఇవి ఉన్న వాళ్ళు మాత్రమే మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. దరఖాస్తు విధానం ఏ విధంగా ఉంటుంది, ఎక్కడ అప్లికేషన్ చేయాలి అంటే మీ దగ్గరలోని ఆన్లైన్లో కానీ లేదంటే మీ సేవలో అప్లికేషన్ అయితే చేసుకోండి. తెలంగాణ ఈ పాస్ అనే వెబ్సైట్ ఉంటుంది. సేమ్ కళ్యాణ లక్ష్మిది కూడా ఇదే వెబ్సైట్. దాంట్లో మీరు ఎవరైనా సరే మీ పెళ్ళి అయినా 1 సంవత్సరం లోపు అప్లికేషన్ అయితే చేసుకోవాలి. ఎంత త్వరగా చేసుకుంటే మీకే అంత బాగుంటుంది. ఎందుకంటే లేట్ అయితే మీకు ధృవీకరణ కానీ మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ మీకు వచ్చే అవకాశం అయితే లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తొందరగా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. మీకు ఇంకా ఎవరికైనా ఏ డౌట్ ఉన్నా ఈ మ్యారేజ్ ఇన్సెంటివ్ స్కీమ్ కోసం మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ అయితే చేయండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. మీ దగ్గర ఉన్న దివ్యాంగులకు కానీ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకుండా మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.